ఈసారి పువ్వు గుర్తు పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నానే, నువ్వు కూడా వాళ్ళకే వేయాలి. ఎన్నడు లేంది గీ పువ్వు పార్టీ గురించి ఏడికెళ్ళొచ్చింది ముచ్చట. అయినా వాళ్ళు మన కడుపు చూసిన వాళ్ళ, మన కష్టం చూసిన వాళ్ళ. ఈసారి వేద్దాం తీయే. ఏం వేసేది నువ్వేసేది కాక నన్ను కూడా ఏమంటున్నావా? ఆ మాట అంటానికి సిగ్గు ఉండాలి. సోయిలుండే మాట్లాడుతున్నావా? నెత్తి మీద రూపాయి పెడితే చారానికి కూడా కొనని పార్టీ వాళ్ళు వాళ్ళ కోటెత్తానంటున్నావా? మన బిడ్డ పెళ్ళికి నీ వాళ్ళు నా వాళ్ళు ఒక్క రూపాయి సాయం చేయలే. కేసీఆర్ సారు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అప్పుడే యాది మర్చినవా? కేసీఆర్ సారు సర్కార్ దవాఖాన మంచిగా చేస్తాను కదా, మన బిడ్డ అందులో కానిపోయింది. అడవిలో పుట్టిందని మస్తు రంది పెట్టుకుంటేవి. కేసీఆర్ సారు 13,000 ఇచ్చిండు. అంతేకాదు కేసీఆర్ సారు కిట్ కూడా ఇచ్చిండు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా మనము? విషం లాంటి ఫ్లోరైడ్ నీళ్ళు తాగి మీ పెద్దయ్య 50 ఏండ్ల సంది మంచాలనే వాడున్నాడు. మనకు ఆ బాధ లేకుండా కేసీఆర్ సారు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు మనకు మన పిల్లలకు. ఎన్ని చెప్తాయ్యా నీకు గుర్తుండేది? అంతెందుకు, మీ బావ చచ్చిపోతే మీ అక్క మన ఇంటి మీద వచ్చి ఏడుంటుందా అని నువ్వు ఎంత రంది పెట్టుకున్నావు. అప్పుడే యాది మర్చినావా? కేసీఆర్ సారు రైతు బీమా పథకం కింద 5 లక్షలు ఇచ్చిండు. ఆ డబ్బులతోటే కదా ఇల్లు సుధరాయించుకుంది. అప్పటి నుంచి మీ అక్క మన ఇంటి వైపు అన్న చూసిందా? ఆమె బతికేదా, ఆమె బతుకుతుంది కదా. అంతెందుకు, నెల నెల మీ అవ్వకు 2,000 పింఛన్ వస్తుంది. ఒక్క రూపాయి అన్న మనల్ని అడిగిందా? ఆమె బతికేదా, ఆమె బతుకుతుంది. ఇంకెన్ని చెప్తే నీకు అర్థమవుతుంది? మన పెద్దోడు హాస్టల్ నుండి పెద్ద పెద్ద చదువులు చదువుతాడు. ఒక్క రూపాయి అన్న ఖర్చు పెట్టినావా? లేదు కదా. మనకు అన్నం పెట్టిన వాళ్ళను, అండగున్న వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కానీ కాళ్ళల్లో కట్టెలు పెట్టి కింద పడేయద్దయ్యా. జర నా మాటినయ్యా. కేసీఆర్ సారు ఆగేస్తున్నట్టుండే. ఎన్నిక ఏదైనా మన కేసీఆర్ సార్నే గెలిపియాలి. ఆయన గెలిస్తేనే మనం గెలుస్తాం. మన తెలంగాణ నిలబడుతుంది.